హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు హాలీ మూవీ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో సెక్రటరీ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్ లో మూవీలో మెయిన్ క్యారెక్టర్ జెసికాను మనకు చూపిస్తూ ఉంటారు. తను సైకలాజికల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటుంది. తను తిరిగి మామూలు మనిషి అవ్వడానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. తన ట్రీట్మెంట్ పూర్తయినా తను బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ ఒకరోజు తన సిస్టర్ మ్యారీడ్ కోసం తన డాడీ వచ్చి తనని తీసుకొని వెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు తన సిస్టర్ మ్యారేజ్. అక్కడ తన సిస్టర్ మ్యారేజ్ జరుగుతున్న జెసికా చాలా దిగులుగా ఉంటుంది. ఇక తన వెనక ఉన్న పర్సన్ పేరు పీటర్. తనకు జెసికా అంటే చాలా ఇష్టం. తనని లవ్ చేస్తూ ఉంటాడు. ఇక దిగులుగా ఉన్న జెసికాను సంతోషంగా ఉంచడానికి తనతో అక్కడ డాన్స్ చేయిస్తూ ఉంటాడు. అప్పుడు జెసికా దగ్గరికి వాళ్ళ డాడీ వస్తాడు. వాళ్ళ డాడీ ఒక డ్రంకర్. ఒక రకంగా తను డిస్టర్బ్ అయి హాస్పిటల్ కు వెళ్ళడానికి వాళ్ళ డాడీ ఒక కారణమై ఉంటాడు. అక్కడ వాళ్ళ డాడీ డ్రింక్ చేసేది చూసి తను చాలా అప్సెట్ అవుతుంది. అంతేకాదు స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. తను ఆ టెస్ట్ నుంచి రిలీఫ్ కావడానికి తన ఒంటిపై గాయాలు చేసుకునే అలవాటు తనకుంటుంది. అది తగ్గించుకోవడానికి తను హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇక జెసికా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ఇద్దరు తరచుగా గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన జెసికాకు చాలా బాధేస్తుంది. అంతేకాదు తనకు పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. ఆ టెస్ట్ నుంచి రిలీఫ్ కావడానికి తనను తాను హర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర తను ఖాళీగా ఉండలేక తను టైపింగ్ వెళ్లి టైపింగ్ నేర్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒకసారి తనను తాను హర్ట్ చేసుకున్నప్పుడు అది సీరియస్ అయి తనని హాస్పిటల్ కు తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. అది చూసిన వాళ్ళ మదర్ భయపడి తిరిగి మళ్ళా తను అలా చేసుకోకుండా షార్ప్ గా ఉన్న వస్తువులను ఒక పెట్టెలో తాళం వేసి ఉంటుంది. తన మదర్ ఆ పెట్టె దగ్గర ఉన్నప్పుడు జెసికా చూస్తుంది. అది చూసి జెసికా చాలా ఫీల్ అవుతుంది. ఇక జెసికా తనకు స్ట్రెస్ తగ్గిందని తన మదర్ కి చెప్పడానికి తను జాబ్ చేయాలనుకుంటుంది. ఇక తను జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నప్పుడు తనకి న్యూస్ పేపర్ లో ఒక సెక్రటరీ పోస్ట్ కనబడుతుంది. ఇక తను ఆ జాబ్ ఎలాగైనా తెచ్చుకోవాలని చెప్పి ఇంటర్వ్యూ కోసం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మనకు మరో మెయిన్ క్యారెక్టర్ కనపడతాడు, మిస్టర్ గ్రే. తను ఒక లాయర్. అక్కడ గ్రే జెసికాను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. తను పోస్ట్ కు సంబంధం లేకుండా తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. తనని ఇంటర్వ్యూలో తనకి మ్యారేజ్ అయిందా, తను ప్రెగ్నెంటా, తను ఎక్కడ ఉంటుంది, అలాంటి ప్రశ్నలు వేస్తాడు. తన క్వశ్చన్స్ సిల్లీగా అనిపించిన జెసికా వాటికి సమాధానం చెప్తుంది. ఇక తర్వాత గ్రే తను క్వాలిఫై అయిందని తను జాబ్ చేయొచ్చని తనతో అంటాడు. అప్పుడు జెసికా చాలా సంతోషిస్తుంది. ఇక తర్వాత తనకి జాబ్ వచ్చిందని తన మదర్ కి చెప్తుంది. తన మదర్ చాలా సంతోషిస్తుంది. ఇక జెసికా తను చాలా కష్టపడి వర్క్ చేసి గ్రే దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తను బాగా పనిచేస్తూ ఉండేది. కానీ జెసికాను గ్రే అసిస్టెంట్ లాయర్ చాలా చులకనగా చూసేది. ఇక నెక్స్ట్ సీన్ లో గ్రే తన ఆఫీస్ లో పూల మొక్కలను పెంచే సీన్ మనకు చూపిస్తూ ఉంటారు. అప్పుడు జెసికా తన కోసం బ్రేక్ఫాస్ట్ అక్కడికి తీసుకుని వస్తుంది. అప్పుడు గ్రే తనతో అంటాడు తను మర్చిపోయి ఒక ఇంపార్టెంట్ ఫైల్ ని చెత్త కుప్పలో పడేశాను, తను వెతికి తీసుకుని రమ్మని. ఇక తను చెప్పిన ప్రకారం జెసికా వెళ్లి చెత్త కుప్పలో ఫైల్ తీస్తూ ఉంటుంది. అది గ్రే చూస్తూ ఉంటాడు. ఇక తను ఫైల్ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు తన మామ్ తనని పికప్ చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. అప్పుడు జెసికా తనతో ఇంకా 5 hours టైం ఉంది, అంతలోకి వచ్చావని అంటుంది. ఇక తర్వాత వాళ్ళ మామ్ పర్వాలేదు తను వెయిట్ చేస్తానని తనతో అంటుంది. ఇక తర్వాత జెసికా లాయర్ దగ్గరికి వెళ్లి ఆ ఫైల్ ఇస్తుంది. కానీ గ్రే అది అవసరం లేదు, తన దగ్గర మరో కాపీ ఉందని తనతో అంటాడు. నిజానికి తను జెసికా క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తనకు ఆ టెస్ట్ పెట్టి ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు జెసికాని. గ్రే తనతో ఆఫీస్ లో ఎలకలు ఉన్నాయి, ఎలక ట్రాకర్ ని అక్కడ పెట్టమని తనతో అంటాడు. ఇక జెసికా ఎలక ట్రాకర్ ని అక్కడ ఉంచేటప్పుడు తన ఒంటి మీద గాయాలను గ్రే చూస్తాడు. అవి ఎలా జరిగాయని తనతో అంటాడు. అప్పుడు జెసికా తనకు తెలకుండానే తనే చేసుకున్నానని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు గ్రే సెకండ్ వైఫ్. తను గ్రే కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. ఇక జెసికా గ్రే దగ్గరికి వెళ్లి తను వచ్చిందని చెప్తుంది. గ్రే తనంటే ఇష్టం ఉన్నా తను లేనని చెప్పమని తనతో అంటాడు. అదే సమయానికి జెసికాకు వాళ్ళ డాడీ కాల్ చేసి ఉంటాడు. తను వాళ్ళ డాడీతో మాట్లాడలేక తనని హ్యాండిల్ చేయలేక తనకు పిచ్చి పట్టినట్టు ఉంటుంది. ఇక జెసికా గ్రే వైఫ్ వెళ్లిన తర్వాత తనను తాను హర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు గ్రే తనని చూస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు జెసికాను పీటర్ ని. వాళ్ళు లాండ్రింగ్ కోసం ఒక షాపింగ్ మాల్ కి వచ్చి ఉంటారు. అక్కడే వాళ్ళు ఒక హోటల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ వాళ్ళిద్దరు ఒకరినొకరు క్లోజ్ అవుతారు. తర్వాత అక్కడ కిస్ చేసుకుంటూ ఉంటారు. అదే షాపింగ్ మాల్ కి లాండ్రింగ్ కోసం గ్రే వచ్చి ఉంటాడు. అక్కడ వాళ్ళు కిస్ చేసుకునేది తను చూస్తాడు. అది చూసిన గ్రే చాలా ఫీల్ అవుతాడు. అలా ఉండగా ఒకరోజు జెసికా తన టైపింగ్ లో మిస్టేక్ చేసి ఉంటుంది. గ్రే అది చూసి తనపై చాలా కోపడతాడు. ఇక తర్వాత జెసికా చాలా ఫీల్ అవుతుంది. తనని రీటైపింగ్ చేయమని తనతో అంటాడు. తర్వాత జెసికా రీటైపింగ్ చేసి తనకు చూపెడుతుంది. ఇక తర్వాత గ్రే తను రిసెప్షన్ ప్లేస్ లో ఉంటుంది కాబట్టి తను ఫార్మల్ లో రావాలని తనకు వార్నింగ్ ఇస్తాడు. జెసికా సరే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు జెసికాని పీటర్ ని. పీటర్ తన ఇంటికి జెసికాను తీసుకుని వెళ్లి ఉంటాడు. ఇక జెసికాను చూసిన పీటర్ పేరెంట్స్ తనని చాలా ఇష్టపడతారు. ఇక నెక్స్ట్ సీన్ లో జెసికాని గ్రేని ఇద్దరిని చూపిస్తూ ఉంటారు.
గ్రే అప్పుడు తనకి ఆఫీస్లో ఎలా ఉండాలో తనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనతో ఆఫీస్లో ఫ్రీగా ఉండొచ్చని, ఫ్రెండ్లీగా ఉండొచ్చని అంటాడు. ఇక తను ఆఫీస్కి వచ్చేటప్పుడు తను ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళాలని అంటాడు. తన మామ్ వచ్చి డ్రాప్ చేయకూడదు అని అంటాడు. తను ధైర్యంగా ఉండాలని తనతో అంటాడు. గ్రే మాటలు విన్న జెసికా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు తనకు అనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి జెసికా తన ఆఫీస్ కి ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్లేది. తన పక్కన గ్రే ఉన్నాడన్న నమ్మకం తనకు ఉండేది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి జెసికాని గ్రేని ఇద్దరిని చూపిస్తూ ఉంటారు. జెసికా మళ్ళా మిస్ టైపింగ్ చేసి ఉంటుంది. అది చూసిన గ్రే తనపై కోపడతాడు. తర్వాత తనకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. కానీ తను ఫీల్ అవ్వకుండా తను ఆ పనిష్మెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక జెసికాకు గ్రేతో ఉండడం వల్ల తన మైండ్ రిలీఫ్ గా ఉండేది. స్ట్రెస్ అనిపించేది కాదు. ఇక తర్వాత జెసికా ఇంటికి వెళ్లి తన మామతో షార్ప్ గా ఉన్న వస్తువులను బయటికి తీయమని అంటుంది. తనకు స్ట్రెస్ లేదని అంటుంది. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ మామ్ చాలా సంతోషిస్తుంది. ఇక జెసికా తను డైలీ యూజ్ చేసే బ్యాండేజ్ ఇక మీదట తనకు అవసరం లేదని వాటిని పడవేస్తుంది. ఇక అప్పటి నుంచి జెసికా గ్రేతో చాలా జాలీగా వర్క్ చేస్తూ ఉండేది. కావాలనే తప్పులు చేసి గ్రేతో పనిష్మెంట్లు తీసుకుంటూ ఉండేది. ఇక అప్పటి నుంచి గ్రే జెసికాని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తను ఫుడ్ ఏం తినాలో ఎంత తినాలో తనే చెప్పేవాడు. గ్రే తనకి ఎటువంటి పనిష్మెంట్లు ఇచ్చినా తనని ఏం చేసినా తనకు బాధగా ఉండేది కాదు. తను ఇంకా ఎంజాయ్ గా జాలీగా చేస్తూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు జెసికా తన ఫ్రెండ్స్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ కు వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ మీ బాస్ నిన్ను హరాస్మెంట్ చేస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు జెసికా లేదు, తను ఒక మంచి లాయర్ అని తన గురించి గొప్పగా చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు జెసికా అని తను గ్రే కి ట్రై చేస్తూ ఉంటుంది తనతో ఇంటిమేట్ కావాలని. కానీ గ్రే తనని కావాలని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో చూపిస్తూ ఉంటారు జెసికా అని తను గ్రే లెటర్ లో ఒక తాజ్ పామ్ కావాలనే ఉంచుతుంది. ఇక గ్రే ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూస్తే తనకు ఒక తాజ్ పామ్ కనబడుతుంది. జెసికా తను కావాలని చేస్తుంది అనుకుంటాడు. అది చూసిన గ్రే తనను తాను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన వల్ల అవ్వదు. ఇక గ్రే తను జెసికా విషయంలో తప్పు చేస్తున్నాడు అనుకుని తన ఆఫీస్ లో ఉన్న తన మిస్టేక్ పేపర్ ఫ్రేమ్స్ ని తను అక్కడి నుంచి తీసేస్తాడు. తన దగ్గర ఉన్న ఓల్డ్ సెక్రటరీ ఫోటోస్ లను కూడా తను కాల్చివేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి ఆఫీస్ లో గ్రే ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు గ్రే జెసికాతో తన బిహేవియర్ బాలేదని తనను రిజైన్ చేసి వెళ్ళమని అంటాడు. ఆ మాట విన్న తర్వాత జెసికాకు కోపం వచ్చి అతన్ని కొట్టి తన థింగ్స్ తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు తనకు ఒక రెస్టారెంట్ లో సర్వర్ గా పోస్ట్ దొరుకుతుంది. తను అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి జెసికాని పీటర్ ని ఇద్దరిని చూపిస్తూ ఉంటారు. అప్పుడు పీటర్ తనని మ్యారేజ్ చేసుకోమని అడుగుతాడు. జెసికా లేట్ చేయకుండా తనకు సరే అని అంటుంది. ఇక నెక్స్ట్ డే తనకు వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు జెసికా మనసులో తనకు గ్రే పై ఒక ఫీలింగ్ కలుగుతుంది. తను ఆ వెడ్డింగ్ ఆఫ్ చేసి తను గ్రే దగ్గరికి వచ్చి తనకు ఐ లవ్ యూ అని చెప్తుంది. అప్పుడు గ్రే తనని నిజంగా లవ్ చేస్తుందో లేదో అని తెలుసుకోవడానికి తనకు ఒక టెస్ట్ పెడతాడు. తను బల్లపై చేతులను ఉంచి అలాగే కదలకుండా ఒక వారం రోజులు ఉండాలని తనతో అంటాడు. జెసికా సరే అని చెప్పి ఆ పొజిషన్ లో ఉంటుంది. తను నిజంగా అలా ఉంటుందో లేదో తెలుసుకోవడానికి గ్రే సైడ్ కి వెళ్లి ఒక ఫోన్ కాల్ చేస్తాడు. జెసికా బల్లపై చేతులను తీయకుండా ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తుంది. అప్పటి నుంచి జెసికా అక్కడి నుంచి కదలకుండా అలాగే కూర్చొని ఉండేది. తన పర్సనల్ వర్క్స్ కూడా అక్కడే చేసేది. ఇక తన దగ్గరికి తన కొలీగ్స్ తన పేరెంట్స్ వచ్చి తనకు చెప్తూ ఉండేవారు. కానీ వాళ్ళ మాట వినకుండా తను అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక తన గురించి మీడియాకు తెలుస్తుంది. ఆ మీడియా వల్ల తన ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు గ్రేని. గ్రే తనని న్యూస్ ఛానల్లో చూస్తాడు. తర్వాత తన దగ్గరకు వచ్చి తన లవ్ ని యాక్సెప్ట్ చేసి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక తర్వాత తనని మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పటి నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.